చిన్న పిల్లగాండ్ల ముచ్చట ఎన్ని తీర్ల చెప్పుకున్నా ఉడవయుల్లా ఓ దిక్కు చూస్తే చిన్న ముచ్చటనే నవ్వచ్చటట్టే అనిపిస్తుంది కానీ ఇంకో దిక్కు చూస్తే పానాలే పోయే కథలుంటాయి. ఇగో గిడో పిల్లగాని చూడరు ఏసొంటి పని చేసిండో. వారి 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 పోరగాడు చూసిన ఆరుల్లా బుడ్డ కారు వేసుకొని బుడ్డోడు నడి బజార్లకు వచ్చిండు. అసలుకి అది విజయవాడ బెంజ్ సర్కిల్. పెద్ద పెద్ద మోతవారి డ్రైవర్లు కూడా తకమికం అవుతుంటారు ట్రాఫిక్ తోని. అసంటిది నీకే ఉన్నదని వచ్చినవురా చిన్నోడా. అగో నా కారును ఆపుతారా అని ఎట్లా ఏడుస్తున్నాడో చూడండి. ఒరే మీ అయ్య నీకు కారు కొనిచ్చిండు కరెక్టే గాని దానికి లైసెన్స్ సర్కారోళ్ళు ఇయ్యాలరా బుడతా. మళ్ళా నీ కారుకి అస్సలు పర్మిషన్ ఉండదు. పెద్ద పెద్ద కార్లనే పోలీసులు ఆపుతారు. అసంటిది నీ కారును ఆపితే ఏడుస్తావారా? ఆగురా ఆగురా నాయనా అని పోలీసులు ఆప చూస్తుంటే వెనుకకు గేరేసుకొని రయ్య నురుకుతున్నాడట. మరి ఎవడన్నా వచ్చి చూడకుండా గుద్దితే పసి పోరడు బతుకుతాడా? అందుకే పోలీసులు ఆగం ఆగం అయ్యి మొత్తానికి పోరని పక్కకు పట్టుకొచ్చిర్రు. ఏంద్రా ఎక్కడికెళ్ళి వస్తున్నావురా చిన్నోడా అంటే ఏడ్చుడు తప్ప ఏం చెప్తలేడాట. అట్టిట్లా ఎంక్వైరీ చేస్తే రోడ్డుకు అవతల పక్కుండే అపార్ట్మెంట్ల పిల్లగాడని తెలిసిందట. అవ్వ ఈ బుడ్డోన్ని కార్ల కూసుండే పెట్టి వాచ్మెన్ కప్ప చెప్పి దుకాణాలకని పోయిందట. ఇక చూడండి వీని సినిమాలో చూసినట్టు రోడ్డు మీద తోలాలనుకున్నట్టున్నాడు. ఇగో ఇట్లా బెంచ్ సర్కిల్ కు చెమట పట్టించుండు జర్రంత సేపు. మొత్తానికి పిల్లగానికి ఏం కాలేదు. అయినా పిల్లగాని అని ఏం లాభం కదా. పెద్దోళ్ళకే బుద్ధి ఉండాలే. సంబరానికి ఇసంటి కొనిపిస్తే పిల్లగాళ్ళు చూసిర్రా ఎట్లా చేస్తున్నారో. జర్రంతా అయ్యవలు ఆలోచన చెయ్యిర్రి.